బయటపడ్డట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్లో మాజీ సీఎం జగన్ పేరు ప్రస్తావించింది సిట్. జగన్ కు తెలిసే లిక్కర్ స్కామ్ జరిగిందంది సిట్. నిందితులంతా కూడా జగన్ కు పరిచయస్తులేనంటూ కామెంట్ చేసింది. కేసులో మరో 8 మందిని నిందితులుగా చేర్చింది సిట్. మనకు తెలిసిందే మిథున్ రెడ్డిని అదుపులోకి తీసుకుంది సిట్. ఆయన్ని 6 గంటల పాటు విచారించిన తర్వాత అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అలాగే ఛార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా కూడా మనందరికీ తెలుస్తుంది. అయితే ఛార్జ్ షీట్లో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించింది. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పేరును సిట్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. మరొక 8 మందిని కూడా నిందితులుగా చేర్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కేసు ఎటు మలుపు తిరగబోతోంది అనేది చాలామంది అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అధిష్టానం వద్దకు ఈ కేసు వెళ్ళబోతోందా, వాళ్ళ పేర్లు కూడా త్వరలో పూర్తిగా బయటకు రాబోతున్నాయా అనేది చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఛార్జ్ షీట్లో ఇంకా ఏం విషయాలు చెప్పినట్లుగా తెలుస్తుంది సిట్, అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి 8:45 ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించారు. నోటీసులు ఇచ్చి ఆ నోటీసులో ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం, ఏ కారణాల వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుందనే వివరాలను కూడా నోటీసులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి మద్యం లిక్కర్ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలలు అంటే 2019 ఆగస్టు సెప్టెంబర్ నెలలో నూతన మద్యం పాలసీ అమలు కోసం కొన్ని మీటింగ్లు జరిగినాయి. కొన్ని ప్లేసులు హైదరాబాద్లో కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి నివాసాల్లో మీటింగ్లు జరిగినాయి. ఆ మీటింగ్లు నిర్వహించడంలో, ఆ మీటింగ్లో పాల్గొనడంలో మిథున్ రెడ్డి కీలక భూమికి పోషించారు. రెండోది, ఆ మీటింగుల్లో తీసుకున్న నిర్ణయాలంటే కొత్త మద్యం పాలసీ ద్వారా లిక్కర్ స్కామ్ ఏ విధంగా చేయొచ్చు, డిస్టిలరీ ద్వారా మద్యం సరఫరా కంపెనీల ద్వారా ఈ మనీకి సంబంధించినటువంటి లూటీ ఏ విధంగా చేయొచ్చు అనే వ్యూహాలకు సంబంధించిన వ్యవహారంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా నోటీసులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ స్కామ్ చేయడంతో పాటు స్కామ్లో ఉన్నటువంటి మిగతా వ్యక్తులు ఏ విధంగా ప్రభావితం చేసే అంశాలను కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు. ముఖ్యంగా ఈ కేసులో అంటే ఈ కేసులో మిథున్ రెడ్డి A4 ఉన్నారు. A3 ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ అధికారి సత్యప్రసాద్కి ఒక నాన్ ఐఏఎస్ పదవిని ఇప్పిస్తామని ఒక హామీ ఇచ్చి భరోసా కల్పించి ఆయన చేత కూడా ఈ స్కామ్లో భాగస్వామ్యాలు చేశారు. అప్పటి బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించిన ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, ఆ బెవరేజ్ కార్పొరేషన్ ఉన్నటువంటి ఇతర అధికారులను కూడా ప్రభావితం చేశారు. ముడుపులు ఆశ చూపి వాళ్ళను కూడా మిథున్ రెడ్డి ప్రభావితం చేశారనేది నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంతేకాదు ఈ స్కామ్కు సంబంధించిన వ్యవహారంలో మిథున్ రెడ్డి అంటే ఇప్పుడు వరకు అరెస్ట్ చేసినటువంటి 11 మంది, ఇప్పుడు మిథున్ రెడ్డితో కలిపి 12 మంది కాబట్టి ఇప్పుడు 11 మంది ద్వారా మనీ అంటే లిక్కర్ స్కామ్ ద్వారా రోజుకి 50 నుంచి 60 కోట్లు మళ్ళీ అనేది అక్రమ మార్గం వెళ్ళాయి అనేది ప్రధానంగా సిట్ కానీ సిఐడి కానీ నిర్ధారించింది. ఆ వెళ్ళిన డబ్బుని అల్టిమేట్గా మిథున్ రెడ్డి వద్దకే చేరింది. ఆ చేరిన డబ్బుని మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల్లో ఒక పార్టీకి లబ్ధి చేకూర్చేలా మద్యం పంపిణీకి సంబంధించిన వ్యవహారంలో ఆ డబ్బును తిరిగి అభ్యర్థుల కోసం ఉపయోగించారనే అంశాన్ని కూడా సిట్ తన నోటీసులో పేర్కొనడం జరిగింది. అంతేకాదు 305 అంటే ఈ కేసుకు సంబంధించి దాదాపు 4-5 నెలల నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపు 305 పేజీలతో కూడినటువంటి ప్రిలిమినరీ ప్రాథమిక ఛార్జ్ షీట్ను కూడా నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్లో కూడా కొన్ని కీలక అంశాలు మెన్షన్ చేసింది. అదేంటంటే ఈ ఛార్జ్ షీట్లో కొన్ని చోట్ల జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరును కూడా ప్రస్తావించారు. ఆయన కూడా దీంట్లో లబ్ధిదారుడే అనే ఉద్దేశం వచ్చే విధంగా ఈ జగన్ పేరును కూడా మెన్షన్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత అంటే ఇంకా రాబోయే రోజుల్లో ఇది ప్రిలిమినరీ ఛార్జ్ షీటే కాబట్టి రాబోయే రోజుల్లో దానికి అనుబంధంగా ఇంకా ఛార్జ్ షీట్లు దాఖలు చేస్తూ ఉంటారు. వాటిలో పూర్తి స్థాయిలో జగన్ ప్రమేయానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే, నిన్న ఎందుకు అరెస్ట్ చేసామనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు వేళ మిథున్ రెడ్డి ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే, మిమ్మల్ని అరెస్ట్ చేయకపోతే కనుక బయట ఉన్నటువంటి మిగతా నిందితులు అంటే ఈ కేసులో మొత్తం 40 మంది నిందితులుగా పేర్కొన్నారు. ఇప్పటికీ 12 మంది అరెస్ట్ చేశారు. ఒకవేళ మిథున్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే కనుక మిగతా నిందితుల్ని ప్రభావితం చేస్తారు. రెండోది, ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్ ద్వారా పొందినటువంటి ఆర్థిక లబ్ధి, ఆర్థిక దోపిడీ అనేది పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డికి మాత్రమే తెలుసు. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి, ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి, లిక్కర్ స్కామ్ ద్వారా తీసుకున్నటువంటి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళాయి అనే కీలక సమాచారం మిథున్ రెడ్డి వద్దే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీరు బయట ఉంటే ఈ సాక్షులు ప్రభావితం చేయడం, ఈ కేసుని తప్పుదోవ పట్టించే అవకాశం. రెండోది,
చాలా కీలకమైనటువంటి డిజిటల్ డాక్యుమెంటరీకి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉంటాయి. వాటిని కూడా మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా చాలా వివరంగా దాదాపు 4-5 పేజీలతో ఉన్నటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఛార్జ్ షీట్కి సంబంధించిన విషయంలో చూస్తే దాదాపు కొత్తగా 8 మంది నిందితులను చేర్చారు. ఆ నిందితులందరూ కూడా ప్రధానంగా రాజ్ కేసిరెడ్డి ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి అనుచరులుగా చెప్తూ ఉన్నారు. ఆయన కింద రాజ్ కేసిరెడ్డి కింద 8 మంది పనిచేశారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా విదేశాల్లో దుబాయ్లో ఎక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళు వేరే దేశాల్లో ఉన్నట్టుగా సిట్ అధికారులు నిర్ధారించారు. వాళ్ళకు కూడా నోటీసులు కూడా ఇచ్చే అవకాశం కనబడుతుంది. విదేశాల్లో ఉన్నారు కాబట్టి లుకౌట్ నోటీసులు కూడా తీసుకుని అక్కడి నుంచి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి ఈ స్కామ్కి కీలక సూత్రధారి అని చెప్తున్నారు. అయితే ఇంకా పెద్ద వ్యక్తులు మిథున్ రెడ్డి పైన ఇంకా పెద్ద వ్యక్తులు ఉన్నారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఒక ప్రభుత్వ నిర్ణయం, మద్యం పాలసీ అనేది ప్రభుత్వ నిర్ణయం. క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఒక మంత్రుల కమిటీ వేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ అదేమీ జరగకోకుండా పూర్తి స్థాయిలో పై వ్యక్తి అంటే ఒక బిగ్ బాస్ ద్వారా ఇదంతా నడిచింది. అమలుకు పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనేది ప్రధానంగా సిట్ చేస్తున్నటువంటి అభియోగాలు, ఆరోపణలు. కాబట్టి ఆ కోణంలోనే అరెస్ట్ చేశామని చెప్తున్నారు. మరి కాసేపట్లోనే మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. దాదాపుగా రిమాండ్ విధించే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఎవరికి కూడా బెయిల్ రాలేదు. అందరూ కూడా 11 మంది నిందితులంతా కూడా జైల్లో ఉన్నారు. కాబట్టి మిథున్ రెడ్డి కూడా దాదాపుగా రిమాండ్ విధించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చూడాలి మరి ఫర్దర్గా ఇంకా రాబోయే రోజుల్లో జగన్ పేరుని ప్రస్తుతం ఛార్జ్షీట్లో ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో మెన్షన్ చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో మిగతా ఛార్జ్షీట్ అనుబంధ ఛార్జ్షీట్లో కూడా జగన్ పేరు ప్రస్తావిస్తారా? ప్రస్తావిస్తే జగన్ పాత్ర ఏంటనే అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే 2 నెలల్లో కీలక పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పుడు మిథున్ రెడ్డిని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ తీసుకుని కస్టోడియల్ విచారణ కూడా అవసరమని సిట్ అధికారులు భావిస్తున్నారు. అదే అంశాన్ని రేపు ఈరోజు కోర్టు కూడా చెప్పబోతున్నారు. ఖచ్చితంగా కస్టడీ పిటిషన్ కూడా ఈరోజే వేసే అవకాశం కూడా కనబడుతుంది. మరి కస్టడీ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో మిథున్ రెడ్డి ఈ స్కామ్కు సంబంధించినటువంటి ఆర్థిక లబ్ధి అంటే వచ్చినటువంటి లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి, స్థిరాస్తులు అంటే దాదాపుగా భూములు కొనుగోలు చేశారు, అదేవిధంగా గోల్డ్ కొనుగోలు చేశారు, కొంత షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి హవాలా రూపంలో డబ్బులు తరలించారు, తిరిగి అవి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చారనే చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికే సిట్ అధికారులు సేకరించారు. కాబట్టి ఆ వివరాలన్నీ మిథున్ రెడ్డికి మాత్రమే తెలుసు అనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ రిమాండ్కి విధిస్తే కనుక రిమాండ్ తీసుకున్న తర్వాత కస్టడీ తీసుకుని కస్టోడియల్ విచారణ కూడా చేసే అవకాశం అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో ఎంపీ మిథున్ రెడ్డిని అయితే కోర్టులో హాజరుపరచబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద అటు తిరిగి ఇటు తిరిగి జగన్ వద్దకే ఈ కేసు వెళ్ళబోతోందా, జగన్ పేరు పూర్తి స్థాయిలో ఈ కేసులో రాబోతుందా అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇప్పటికే ఛార్జ్షీట్లో జగన్ పేరును కూడా చేర్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరొక 8 మంది పేర్లను కూడా నిందితులుగా చేర్చిన నేపథ్యంలో ఆ 8 మంది ఎవరు అనేది కీలకమైన ప్రశ్నగా మారింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళ పేర్లే ఇప్పుడు రాబోతున్నాయి. ఆ పార్టీకి చాలా బలమైన వాయిస్లుగా ఉన్న వాళ్ళ పేర్లు త్వరలో బయటికి రాబోతున్నాయంటూ చర్చ నడుస్తుంది. చివరిగా జగన్మోహన్ రెడ్డి వద్దకే ఈ కేసు వెళ్ళబోతుందా, ఆయన పేరు పూర్తిగా బయటకు రాబోతుందా, ఆయన బాధ్యత ఎంతవరకు ఉంది ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి, ఆయన పాత్ర ఎంత అనే దానికి సంబంధించి కూడా మున్ముందు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్న వచ్చినప్పుడు అవును అనే సమాధానం వినిపిస్తుంది జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు, వారి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈరోజు జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది, కస్టడీ కోరబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరి మిథున్ రెడ్డి దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబట్టుకోబోతున్నారు, మరొక 8 మంది ఎవరు, చివరి టార్గెట్ జగన్ కాబోతున్నారా? ఇవే ఇప్పుడు కీలక ప్రశ్నలు. మీరు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. అల్టిమేట్ టార్గెట్ ఈ కేసులో జగన్మోహన్ రెడ్డేనా? ఇదే కీలకమైన ప్రశ్న. మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.